దీనికి సమాధానం బైబిల్లో మనకి ఆదికాండం 7:11లో కనిపిస్తుంది. నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విప్పబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. ఈ మహాగాధ జలముల ఊటలు అనగా ఫౌంటైన్. ఈ ఫౌంటైన్ అనేది భూగర్భ జలాల్లో నుంచి నీళ్లను ఉబికేలా చేస్తాయి. మరి ఈ భూగర్భ జలాల్లోంచి వచ్చే నీరు ఎక్కువ శాతం మినరల్స్ తో నిండి ఉంటాయి. ఆ మినరల్స్ సిలికా, ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్, ఐరన్ తో నిండి ఉంటాయి. మరి ఈ మినరల్స్ ద్వారానే ఎముకలు స్టోన్ లాగా, ఫజిల్స్ లాగా తయారు చేయబడతాయి. మరి త్వరగా పూడ్చబడ్డానికి కారణం ఏంటంటే 40 దినాలు కురిసిన వర్షం ద్వారా జంతువులు, మనుషులు అక్కడికక్కడే చనిపోయి సమాధి చేయబడ్డారు. కాబట్టి త్వరగా పూడ్చబడి నీళ్ల ద్వారా ఫజిల్స్ లాగా ఏర్పడ్డారని బైబిల్ చెబుతుంది.